హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మంచి వీడియో చూపెట్టబోతున్నానంటే మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. ఈరోజు మేము కోర్మ గ్రామానికి వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము. నేను నా పిల్లల్ని పట్టుకొని ఇక్కడికి వెళ్దామనే కోరిక నాకు ఈరోజు నెరవేరింది. ఈరోజు నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరూ వెళ్తున్నామండి. కోర్మ విలేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధునిక సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కోర్మ గ్రామంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆధునిక కాలంలో ఓ ప్రాచీన గ్రామం ఉందంటే ఆశ్చర్యమే కదా. కోర్మ ప్రజల జీవనశైలి అందరినీ అబ్బురపరుస్తుంది. కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంతాలను అనుసరిస్తున్నారు. గ్రామీణ ప్రజల పద్ధతులు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుట అద్దంలో నిలుస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? అదొక కుగ్రామం. అక్కడ విద్యుత్తు ఉండదు, టీవీలు ఉండవు, సెల్ ఫోన్లు ఉండవు. ప్రస్తుత సమాజానికి కొంగతీస్తున్న ఎలాంటి అవలక్షణాలు అక్కడ కనిపించవండి. ప్రజలందరూ బాహ్య ప్రపంచానికి ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో చదువుతున్నప్పటికీ, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇక్కడే గడపాలని ఎంతోమంది వస్తున్నారు. ఆ విషయం మీకు తెలుసా? కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు, పద్ధతులు మారుతూ ఉంటాయి. కాలం మనుషులను అలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతిని అనుసరిస్తూ విభిన్న పంతాన్ని అనుసరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోర్మం గ్రామం ప్రజలు. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు కదా కలిసి. మరి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతి చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కోర్మం గ్రామం నిదర్శనమై నిలుస్తుంది. ప్రకృతి సిద్ధ జీవితం అందరినీ ఆదర్శంగా నిలుస్తుంది. కోర్మం గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే, ఉన్నత చదువులు చదివిన వారే, లక్షల జీవితాల్లో సంపాదించిన వారే. కానీ యాంత్రిక జీవితం మీద విసుగు చెంది ఇక్కడికి వచ్చి ప్రకృతితో మమేకమై ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసా? వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడే వాళ్ళు చదివిస్తున్నారు, వేద పాటలు చదువుతున్నారు, ప్రకృతి ఒడిలో వాళ్ళ పిల్లల్ని ఉంచుతున్నారు. ఇది ఎంతో గొప్ప విషయం కదా. మరి మీరేమంటారు? వీళ్ళు ఇక్కడ పూరి గుడిసెల్లో, మట్టి ఇళ్లల్లో ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి కూడా ఇక్కడ వస్తున్నారండి. సరళ జీవనం, ఉన్నత చింతనం కోర్మ గ్రామస్తుల ప్రత్యేకత. నిత్యావసరాలైన కూడు, గుడ్డ ప్రకృతి నుంచి పొందినవి నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. ఏడాదంతా వాళ్ళ ధాన్యం వాళ్ళే పండించుకుంటున్నారు. నేను నా పిల్లలకి ఎప్పటి నుండో ఈ విషయాలను చూపించాలని అనుకుంటున్నాను. నాకు, మా హస్బెండ్కి ఎంతో కొంత గ్రామీణ జీవితం అలవాటు పడింది, కానీ మా పిల్లలకు లేదు కదా, వాళ్ళకి చూపించాను. మేమైతే చీకటి పడినంత వరకు ఇక్కడే ఉండిపోయామండి. మా పిల్లలు చూసారా చీకట్లో ఎలా ఉండిపోతున్నారో? మీరు కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ.